నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున నిఖిల్ సిద్ధార్థ స్వయంభూ. నిఖిల్ అంటేనే మీ అందరికీ ఎక్కువ అర్థమవుతుందేమో, సిద్ధార్థ అనే పేరు ఉందనేది కూడా నేను ఇవాళ ఆ వికీపీడియాలు అన్నీ చూస్తుంటే వచ్చిందండి. ఈ స్వయంభూ అనే అటువంటి సినిమాకి దర్శకత్వం వహించింది భరత్ కృష్ణమాచారి గారు. దీనికి రైటర్గా విజయ్ కామిశెట్టి గారు ఉన్నారండి. ఆ సెకండ్ యూనిట్ డైరెక్టర్గా కూడా విజయ్ కామిశెట్టి గారి పేరు కనిపిస్తుంది. యాక్షన్ పీరియాడిక్ డ్రామా ఫిలిం అన్నారు. అంటే పీరియాడిక్, మన చారిత్రాత్మకం అంటాం కదా మనం, మహామంత్రి తిమ్మర్సు, కృష్ణదేవరాయలు, అలా ఒక స్వయంభూ అనేటువంటి కథలో వాళ్ళు అలా తీసుకున్నారని చెప్పి దీంట్లో మన నిఖిల్, సంయుక్త మీనన్, నభ నటేష్ అనేటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి ఆర్టిస్టులుగా పనిచేశారండి. ఇది గమ్మత్తు ఏంటంటే నిఖిల్ని మొట్టమొదట ఏదో చాలా హ్యాపీ డేస్లో అనుకుంటానండి, బాగా గుర్తు, దాని ముందు ఏమైనా సినిమా చేసేయడం గుర్తులేదు, కానీ హ్యాపీ డేస్లో మాత్రం చాలా మంచి, బాగా మన అందరినీ అలరించాడు. ఈయన గురించి ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి కాబట్టి మనం ఫిల్మోగ్రఫీలో ఏం చేశారు ఈయన అనేది. 2003 హ్యాపీ డేస్ కంటే ముందు సంబరం అనే సినిమా పనిచేశారండి, ఏదో కార్ డ్రైవర్గా యాక్ట్ చేశాడంట ఆయన. అలాగే హైదరాబాద్ నవాబ్స్, హ్యాపీ డేస్, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్, యువత, ఓం శాంతి, కళా వర్కింగ్, ఆలస్యం అమృతం, ఇది మనం చెప్పుకున్నామేమో నాకు అనుమానం, వీడు తేడా, డిస్కో, స్వామి రారా, ఇదొకసారి మంచి సినిమా, కార్తికేయ, ఇది చాలా బాగుంటుంది, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం, ఇది కూడా చూసినట్టుగా గుర్తండి, కార్తికేయ 2, 18 పేజెస్, స్పై, అప్పుడు ఇప్పుడు ఎప్పుడో, స్వయంభూ, ఇదండి. సో ఇన్ని సినిమాలు ఈయన యాక్ట్ చేసి మనకి ఇప్పుడు ఈ సినిమాను అందించారు. వయసుగా చూస్తే 4వ పదుల్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆయన పుట్టినరోజు అది చూస్తుంటే. వచ్చినా కూడా ఆ చిన్నవాళ్ళనే చక్కగా అందంగా అలా ఉంటాడండి ఆయన. దీనిలో కొన్ని చెప్పాల్సింది ఏంటంటే, ఒక సినిమా అనేది మా జీవితంలో మేము అనుభవించింది, ఇంకా ఎందరో అనుభవించినటువంటిది. ఇదొక విచిత్రమైందండి. మీరు గమనిస్తే రోజుకి 2-3 షూటింగ్లు చేసిన వాళ్ళు కూడా ఇవాళ కొంతమంది ఇళ్లలో కూర్చుని ఉన్నారు. మీరు గమనించారో లేదు? ఎందుకు అలా కట్ చేస్తారు, ఎందుకు మళ్ళీ వెంటబడి పిలుస్తారు, ఇది ఎవరికీ తెలియని ఒక వాస్తవం. అంటే తెలుసు, అది సక్సెస్ పిక్స్. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒకటి ఏంటంటే సక్సెస్ పిక్స్. అంటే సక్సెస్ ఉంటేనే మనకి ఆదరణ లభిస్తుంది. సక్సెస్ లేకపోతే 1-2 పర్వాలేదు, మొదటి సినిమా, రెండో సినిమా, అట్లా. కృష్ణ గారు అదేదో సినిమాలో ఉన్నాడని ఎవరికి తెలుసు అండి, చిన్న సినిమాలో అలా గ్రూప్లో వెళ్ళాడు. కానీ ఆయనే తర్వాత అల్లూరి సీతారామరాజు అంత అద్భుతమైన పాత్రని వహించి 300 సినిమాలు పైగా నటించి మీ అందరి ప్రేక్షకుల హృదయాల్లో తన గుండెను స్థాపించుకుంటాడు, తన రూపాన్ని స్థాపించుకుంటాడని ఎవరు ఊహించామండి? అలాగే అన్నగారు కూడా మన దేశంలో ఆయన వేషం ఏంటండి, కానీ ఒక డైలాగ్ ఇంతింత అంతవాళ్ళు అయ్యాలనేటువంటి ఆ మాట ఇంతింత తెలిసి రాశారో తెలియక రాశారో, ఆయన జాతకం ఆయనకు రాయించిందో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన. మహోన్నతమైన నటుడైపోయి ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఎన్ని పర్యాయాలు అయ్యారో కూడా మీకు తెలుసు. అంటే ఒక మానవ జీవితం ఎలాంటిది అనేది. ఇది కూడా ఏంటంటే డైరెక్ట్ సోషల్ కథ అయి ఉంటే మనం మామూలుగా చెప్పేసుకోవచ్చండి గబగబా.
ఇది సెమీ హిస్టారికల్ డ్రామా అంటే కొంత జరిగిన కథను ఎక్కడి నుంచో తీసుకుని ఉంటారు. అతను కూడా చెప్తున్నాడండి, మన నిఖిల్ కూడా ఎక్కడో బహుశా 985 ప్రాంతాలంటే ఒక రాజదండం అనేది చూపిస్తున్నారు కదండి. ఆ రోజుల్లో రాజదండం ఉండేదండి. అంటే రాజు నుంచి ఒక దండం ఇంకొకళ్ళకి వెళతాంది అంటే ఈ పరిపాలన ఆ పరిపాలనలోకి వెళతాంది అనేటువంటిది మనకు ఇదండి. నాకు గుర్తుండి 1947లో కూడా నెహ్రూ గారికి ఈ రాజదండాన్ని మరి బ్రిటిష్ వారు అందించారా ఇంకెవరైనా అందించారా కానీ అందించినట్టుగా నేను ఎక్కడో చదివినట్టు మాత్రం నాకు గుర్తుంది. రాజదండం అంటే ఏంటంటే అది ఒక అద్భుతమైనటువంటి సింగోల్ అంటే అదేనండి. సింగోల్ అంటే ఆ అర్థం ఏంటంటే రాజదండము అని. ఆయన మాట్లాడిన మాటలో సాక్షాత్తు ఆ పరమశివుడే దిగి వచ్చి శ్రీరాముడికి అందించిన ఈ సింగోల్కి కూడా అరణ్యవాసమా, యుద్ధమా, అంతర్యుద్ధమా అనే డైలాగ్ ఉంది చూసారా, అక్కడ వచ్చింది ఈ సింగోల్ అనే పదం, అంటే రాజదండం అని. అలా ఆ మాట చూసారా ఎంత బాగుందో. ఈ సింగోల్ అనే పదం అందులో ఉందండి. అంటే ఈ స్వయంభూ అనే సినిమాలో అయితే నిఖిల్ చిన్నపిల్లాడిగా చక్కగా హ్యాపీ డేస్లో ఆ ప్రేమికులు నలుగురిలో ఒకలాగా కనపడిన పిల్లాడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సెమీ జానపదం అంటే సెమీ హిస్టారికల్ జానపదం లాగా. ఆ డ్రెస్ అంతా చూస్తేనేమో హిస్టారికల్ కంటే కూడా జానపదం డ్రెస్ లాగా ఎక్కువ కనపడుతుందండి. కాబట్టి అతను ఒక సాహసం చేశాడు. దాదాపు ఏడాది తర్వాతే తీసినట్టుగా ఉన్నాడండి. 2023 తర్వాత 24 తర్వాత ఇదే సినిమా అనుకుంటా అయింది. మొత్తం మీద ఒక మంచి ప్రయత్నం చేశాడనేది ఈ మాటలు చూస్తా అంటే మనకు అర్థమవుతుందండి. ఇంకెంతకాలం వీళ్ళ నోళ్లను కర్రలతో మూయించాలి కాలబందక అన్నాడు, లేదా కర్రలతో కత్తులతో మూయించాలి కాలబందక. అంటే ఒక మనిషి నోరు మన మాటతో ఆపలేనప్పుడు ఒక కర్ర కత్తి వస్తే కానీ ఆ నోరు మూతపడదు. చూడండి, ఇంకెంతకాలం వీళ్ళ నోళ్లను కత్తులతో మూయించాలి కాలబంధక. ఆ కాలబంధక అనే శబ్దం కూడా ఆ కాలానికి సంబంధించినటువంటి కాలాన్ని బంధించేవాడు కాలబంధకుడు అనేటువంటి పదం అండి. కాలం కత్తి దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా. చూడండి, మనిషి కత్తి చూస్తే కాదు, శత్రువు కత్తి చూస్తే కాదు, అర్థమైందా? మనిషి కత్తి చూస్తే కాదు, శత్రువు కత్తి చూస్తే కాదు, కాలం కత్తి చూస్తే. అంటే కాలం కలిసి రానప్పుడు ఎంతెంత వాళ్ళైనా ఏమైపోయారో మనందరికీ తెలుసండి. రాజకీయాల్లో కూడా చూశాం మనం. ఇది మహోన్నతమైనటువంటి చరిత్ర చూసిన వాళ్ళని మనం చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న సంఘటనలు మనకు తెలుసండి. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను అంటేనే మీకు కొన్ని అలా తిరుగుతూ ఉండుంటాయి, మైండ్లో తిరుగుతూ ఉండుంటాయండి అవన్నీ కూడా. అలా ఒక అద్భుతమైన, అంటే ఈ సినిమా చూడాలి అని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత మంచి మాటలతో వెళుతోంది అంటే చిన్న సందేశము, సెమీ ఫోక్లోర్ అయినా కూడా ఇది సెమీ హిస్టారికల్ ఫోక్లోర్ లాంటిదైనా కూడా ఇది ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి స్వయంభూ అంటే శివుడు అండి. తనంతట తను పుట్టింది ఎవరండి? శివుడు అండి. ఆ పరమేశ్వరుడు గురించి చెప్తున్నాడా? కానీ దీని రాజదండమే స్వయంభూ, దానంతట అది రాజదండం అంతే. రాజదండం అనేది ఒకళ్ళు ఇస్తే రాదండి, మనం సాధిస్తే వస్తుంది. రామారావు గారిని ఎవరు ఊహించామండి మనం? ఎంజీఆర్ గారిని ఎవరు ఊహించామండి మనం? అంతంత హీరోలు వెళ్ళి ముఖ్యమంత్రులు అయిపోతారు, వెళ్తారు అనేది మనం ఊహించలేదు కదా ఎప్పుడు కూడా. అవన్నీ కూడా అట్లా ఉంటాయి అన్నమాట. కాలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు ఎంత దూరమైనా వెళుతుంది. చూసారా, కాలము తెగింపు అంటే తెగించకుండా నువ్వు ఇలాగే మౌనంగా కూర్చుంటే మనకి నష్టం వస్తుందనేటువంటి ఇండైరెక్ట్ ఒక సందేశాన్ని అద్భుతంగా ఇది అందిస్తుంది. అలాగే ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం నిలవదు కృష్ణ, అదే యుద్ధనీతి.
ఇది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన వాక్యం అంత బాగుందండి ఇది. ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం ఎలా ఉంటుందండి? 18 అక్షౌణీలు వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారండి? చూడగా అంత కలిపి 11-12 మంది మిగిలారు. అన్ని లక్షల మందిలో అంటే ఒక్కసారి కనుక యుద్ధం వస్తే ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీల్లేదంటే యుద్ధం ఎలా చేస్తాం? అది ఒక అద్భుతమైనటువంటి అదొక యుద్ధ నీతి అని చెప్పి, ఒకరి హక్కే కదా అని వదులుకుంటే ఆ ఇంటిని, ఒక ఇల్లే కదా అని వదులుకుంటే ఆ గ్రామాన్ని, ఒక గ్రామమే కదా అని వదులుకుంటే ఆ రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇది నీతి కాదు, నిజం. అందుకనే జీవితంలో దేన్ని వదులుకోకూడదు. ప్రతి నిమిషాన్ని ఊరికే మనం ఏమీ చేయకుండా అలా కాలం వెళ్ళిపోతాంటే నీకు తెలియకుండానే సెకన్లు నిమిషాలు గంటలు రోజులు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళేటువంటి పరిస్థితిని ఎవరూ కూడా తెచ్చుకోవద్దు అనేది ఎంత అందమైనటువంటి మాట కూడా. అంటే కాసేపట్లోనే అంటే మనం చూసినటువంటి 2-3 నిమిషాల టీజర్లోనే ఇంత బంగారం లాంటి మాటలు కనిపించినాయి అంటే ఈ సినిమా నిజంగా చాలా 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 బాగుండి ఉంటుందని నేను ఊహిస్తున్నానండి. పైగా అతను నిఖిల్ చాలా పట్టుదల గల పిల్లాడని మనకు తెలుసు. అతను నటించిన ఆ సినిమా లిస్ట్ ఇందాక చూస్తే మీరు ఎక్కువ విజయాలు అతను సాధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ధర్మం, నీతి, ఈ ధర్మాన్ని రాజదండం కాపాడు, నీతిని రాజదండమే కాపాడు. మరి బ్రిటిష్ వాళ్ళు నెహ్రూ గారికి అందజేయటం దాన్ని. అట్లాగే ఎవరైనా సరే ఒకళ్ళకి ఇచ్చేస్తే ఆ మొట్టమొదటి డైలాగా నా చేతిలోంచి ఈ రాజదండం ఎలా వెళ్ళిపోయింది అనేటువంటి మాట. రాజదండం అంటే రాచరికంలో ఉన్నటువంటి మార్పు. మనం చరిత్రలు చూస్తే 985వ సంవత్సరం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కథలాగా దీన్ని నేను కొట్టి చూస్తే అనిపించిందండి. అంటే నన్నయ్య గారు కూడా పుట్టకముందు, రాజరాజ నరేంద్రుడు కూడా రాకముందు జరిగినటువంటి ఆ కథలోంచి ఒక అంశాన్ని తీసుకుని సెమీ హిస్టారికల్గా తను ఒక జానపదము చారిత్రాత్మకము మిక్స్ చేసి ఒక అద్భుతమైనటువంటి కథని ఈ నిఖిల్ చేశాడు అనేటువంటిది మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, సన్నిహితులారా, ఈ సినిమా మీరందరూ కూడా చూసి చక్కగా అతన్ని అభినందించాలి. కాబట్టి ఆల్ ది బెస్ట్ నిఖిల్, ఆల్ ది బెస్ట్ టు ది యూనిట్. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నవారిని ఆదరించండి పెద్ద మనసుతో అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.